మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు గత దినమంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ డిసెంబర్ 6వ తారీఖున నిన్ను నన్ను మనలందరూ కూడా ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన కూడికలో ఇంతవరకు పాటల ద్వారా ప్రభునామాన్ని మహింపరిచున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. చదివి సహాయం చేయండి. మైక్లో చదవండి. మైక్లో చదువు. చదువు చదువు. దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు దావీదు చదువు. నేను చదువుతున్నాను. దావీదు వంశీయుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్య పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము. దావీదు వంశస్థుడైనటువంటి యోసేపుకు ప్రదాన చేయబడినటువంటి ఒక కన్య, ఆ కన్య పేరు మరియా. పిల్లరా గమనించండి, దావీదుకు ప్రదానము చేయబడినది. ప్రదానం అంటే ఇక వివాహానికి వాళ్ళిద్దరూ ఇక వివాహం చేసుకున్నట్టే. వివాహముకు ముందు ప్రదానం నడిచింది మనకి. కానీ ఆనాటి కాలంలో మరి ప్రదానము చేయబడినటువంటి మరియ దగ్గరకు ఎవరు వచ్చారు? దూత వచ్చింది. దూత వచ్చి ఏం చేసింది చూడండి. దూత చూడండి, దేవుని చేత పంపబడిందంట. చూడు, ఆ కన్య యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్య పేరు మరియా. ఆ దూత లోపలికొచ్చి ఆమెను చూచి, ఆ దూత లోపలికొచ్చింది, ఆమెను చూసింది. లోపలికి వచ్చినప్పుడు ఆ మరియ ఎక్కడుంది? ఆ కన్య ఎక్కడుంది? లోపలంటే ఏమిటి? హృదయాన్ని చూసింది. పిల్లారా, ఆ దూత పంపబడింది వర్తమానం తీసుకొని మరీకి తెలియపరచడానికి వచ్చింది పరలోకంలో నుండి. ఆ దూత లోపలికి వచ్చిందంట. లోపలికంటే ఎక్కడికి? ఇంట్లోకా? హృదయం చూసింది. హృదయంలోకి వచ్చింది. హృదయాన్ని చూసింది. హృదయం చూసినప్పుడు మరియా పరిశుద్ధురాలుగా కనపడింది. పిల్లారా, ఏ అపవిత్రత గాని, ఏ యొక్క దోషము గాని, ఏ యొక్క పాపము ఆ హృదయంలో కనపడలేదు.
పిల్లరా, పాపం అంటే ఏందో తెలుసా? శరీరంతో చేసితే పాపం, కానీ మనసుతో చేసినా కూడా పాపమే. మనసు ఎలా ఉంది?